అందరికీ నమస్కారం అండి. పోషకాల రిచ్ సోయాబీన్స్ కబాబ్ తయారీ విధానాన్ని చూద్దామండి. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి, జింక్, ఐరన్, విటమిన్స్ రిచ్ హెల్తీ స్నాక్ సోయాబీన్స్ కబాబ్ తయారీకి కావలసిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు సోయాబీన్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక 4 గంటల పాటు నానబెట్టుకుందాం. 4 గంటల తర్వాత బాగా నానిన ఈ సోయాబీన్స్ని పొట్టు వచ్చేస్తుందండి, కావాలనుకుంటే తీసేయండి. దీన్ని ఒక కుక్కర్లో వేసి 1.5 కప్పుల నీరు వేసుకుని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ వచ్చి చల్లారిన ఈ సోయాబీన్స్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకుందాం. ఇలా వడకట్టిన వాటిని ఒక మ్యాషర్ సాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో పల్సర్లో వేసి 1-2 సెకండ్లు మిక్సీ చేసుకుంటే ఒక మెత్తటి పేస్ట్ తయారైద్దండి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగింది, ఒక 10 వెల్లుల్లి రేఖలు సన్నగా తరిగినవి, మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు పుదీనా కొత్తిమీర తరుగు ఈ తయారైన సోయా పేస్ట్లో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, కావాలనుకుంటే కారం పెంచుకోండి, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, నిమ్మరసం కావాలనుకుంటే ఒక కాయ కూడా వేసుకోవచ్చండి. అలానే బ్రెడ్ క్రమ్స్ ఒక 1/2 కప్పు పొడి, వీటన్నింటినీ వేసి సోయా పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు సోయా గింజలు ఉడికిన నీరు వేసుకుని ఒక మెత్తటి గట్టి పేస్ట్ చేసుకుందామండి. ఇలా గట్టిగా తయారైన ఈ ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వాటిని మనకు కావలసిన షేప్లోని కబాబ్స్ చేసుకోండి. నేనైతే రౌండ్గా చేశాను. ఇలా మొత్తం అన్నిటినీ తయారు చేసుకుని వాటిని బ్రెడ్ పౌడర్లో మరొకసారి రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని షాలో ఫ్రై చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా తయారు చేసుకున్న సోయా కబాబ్స్ని కొన్ని చొప్పున వేసుకుని ఒక 3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న వాటిని టర్న్ చేసుకుందామండి. ఇలా మరో 3 సెకండ్ల పాటు మరొక వైపు కూడా కాల్చుకుంటే మంచి బంగారు రంగులోకి మారిన ఈ సోయా కబాబ్స్ రెడీ అయిపోయినాయండి. ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. తయారైన వాటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని మనకు కావలసిన సాస్ తోటి సర్వ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ సోయా కబాబ్స్ చాలా చాలా రుచిగా ఉన్నాయండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఆరోగ్యాలు గని కూడాను. తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.